ఓ ఓ ఓ తోటకు వచ్చిందొక చెలియా దాని దొర వయసు పైన మనసు తోటకు వచ్చిందొక చెలియా దాని దొర వయసు పైన మనసు పువ్వులు కోసిందొక చిలుక దాని నవ్వు ముఖము పైన మనసు చెట్టున నెక్కాడొక కోతి వాడి చిలిపి చేస పైన మనసు చెట్టున నెక్కాడ కోతి వాడి చిలిపి చేస పైన మనసు కొమ్మల నెక్కాడొక కోతి వాడి కోర మీసం పైన మనసు ఓ రావి చెట్టెక్కేవు రాగాలు గీతేవు రాలిపోతవు రాలుగాయో ఎంకయ్య కూలిపోతవు రామ రామ చిరునవ్వు నవ్వుతూ చెయ్యి వేసే చాలు చింతలన్నీ మాయమైన చంద్రమ్మ వంతలన్నీ మాయమైన ఒక్క మనసుతోన చక్కగా మనముంటే ఒక్క మనసుతోన చక్కగా మనముంటే పైన సుక్కలు నవ్వుకో ఎంకయ్య కింద సుక్కలు నడిపిరావా మాలోని పెళ్ళాడ మర్యాద పోతాది మాలోని పెళ్ళాడ మర్యాద పోతాది మనుగు మాటలు ఎత్తరాదే చంద్రమ్మ మారు మాటలు ఆడబోతే మంచి మనసైతేను మాలోడి మాటేలా మంచి మనసైతేను మాలోడి మాటేల కులమెన్నుకోలేదురో ఎంకయ్య గుణమునే చూశానురో గోదావరి పోయి గోవిందుకి కడతేరపోతా ఎంకయ్య కడసారి చూసిదేరో కడసారి చూసిదేరో నువ్వు సచ్చిపోతే నేను నిలువాలేను నువ్వు సచ్చిపోతే నేను నిలువాలేను నేను కూడా వస్తునే చంద్రమ్మ నీటి పాలైపోదమే
నీవు నేను కలిసి నీటిలో పలకరిగి ఏకమై పోదాములే స్వర్గాన ఇంపుగా ఉందాములే. ఇవాళ ప్రోగ్రామ్ కు జనం చాలా మంది వచ్చి ఒక్క టాక్సీ కూడా దొరకట్లేదు. అసలు ఈ ప్రోగ్రామ్ వద్దునా? ఇప్పుడు చూడండి నన్ను ఎంత తిరగటంలో పెట్టారు. ఆలస్యంగా వ్యక్తి మా ఇంట్లో ఏమంటుంటారు? ఈ మాత్రం దానికి కంగారు పడితే ఎలా? ట్రై అండ్ ట్రై అగైన్ అన్నారు కదా, మళ్ళీ ట్రై చేద్దాం టాక్సీ కోసం. ఎక్కడికి వెళ్ళావే ఎంతసేపు? నిన్నే ఎక్కడికి లేదమ్మా, ఆ పార్వతమ్మ గారు అమ్మాయి పిలిస్తే అమ్మతోని అబద్ధాలు ఆడేటంత ఆనంద అవయ్యం. అందుకే నీకు చిన్నప్పుడే పెళ్లి చేయమన్నాను. ఏమంటే ఏం లాభం? నీ పైన బ్రతలైన తర్వాత దౌర్భాగ్యురా. ఈ పై మోజులు 4 రోజులే ఉంటే ఆ తర్వాత జీవితాంతం ఏడుస్తూ కూర్చోవలసింది. లేకపోతే కలిగిన వాడితో పెళ్ళైతే నీకు నాకు బాధ ఏముంది? కానీ ఆ కుర్రవాడి తండ్రి ఈ పెళ్లికి ఒప్పుకోడు, ఈ పెళ్లికి ఒప్పుకోడు. వాడు భాగ్యవంతుడు, మనం పేదవాళ్ళు, ఎప్పటికీ పొత్తుకోదరదు. నేనేం చేయలేదమ్మా, ఇంతకంటే ఇంకేంటయ్యా? పెళ్లికి వచ్చిందని పెళ్లి కాకుండా నేను సర్వస్వం ఒకరికి అప్పగించుకుంటే ఇక నీకు దక్కేదేమిటి? నేనేం తప్పు చేయలేదమ్మా. తప్పు చేసింది మేము. మంచి తెచ్చి పెంచుకున్నందుకు వీధి బుద్ధులే వచ్చాయి. ఎలాంటి వయసులో పిల్లలు తెచ్చి పెట్టుకున్నావు భగవంతుడా. పరువు ప్రతిష్టలు మంట కలిసి తలవంపులు వచ్చి పడ్డాయి. ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఇంకా నాకు నేనేం అన్యాయం చేయలేదమ్మా. నాన్న నాన్న వెళ్ళిపోకు నాన్న, వెళ్ళు నాన్న. నీకు మీ నాన్న వరకలే వెళ్ళి, నీకు నేనేమి కాలం చదువుతున్నావు బాగా తెలుసు. వెళ్ళు వెళ్ళు. ఎక్కడికి? ఎక్కడికో. ఏం చేస్తావు? చెప్తాను సరేనా? చూడండి జనం పోతున్నాయి, నీ పుణ్యం ఉంటుందని. సరే, ఆ పక్కన మాట్లాడుకుందా. వదలండి, వచ్చాక ఏం చెప్తారో చెప్పండి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. అబ్బాబా ఇక్కడ కూడా తయారయ్యారు, నోరు తెచ్చి చూసేవాడు. టాక్సీ లోపల కూర్చొని మాట్లాడుకుందాం. ఎవరు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్. టాక్సీ లెఫ్ట్ లో రోడ్ ఏదండి? రైట్ లో పోనీ. రైట్ లో వద్దు, లెఫ్ట్ లో వద్దు, డబ్బిచ్చి దిగాలండి. ఆల్ రైట్. మరి స్కూటర్ చెప్పులు ఉండిపోయింది. సరే వచ్చిన తోటి పని. అదేం కుదరదు, డబ్బు లేకపోతే పోలీస్ స్టేషన్ వెళ్ళాల్సిందే. మేము రా, కాస్త తీసుకెళ్ళి. నన్ను పట్టించాలని చూస్తున్నారా? నాకు అక్కర్లేదు, డబ్బే కావాలి. అదిగో నగల దుకాణం ఇంకా తెరిచి ఉంది, ఇది అమ్మేసి డబ్బు తీసుకురండి. అబ్బా ఏంటండి? ఆ టాక్సీ మా వాళ్ళు ఎక్కించిపోతున్నాడు, కొంచెం ఫాలో చేయాలి సార్. థ్యాంక్ యూ సార్. పదండి సార్. అన్నయ్య తొందర తొందర బాగా దెబ్బ
చాలా ఇష్టం. ఈవిడికి బాగా దెబ్బతింది, లేకుండా కూడా ఉంది. అయితే ముందు డాక్టర్ చూపించి తర్వాత పంపిద్దాం. ఏమండి, మా ఇల్లు దగ్గరలోనే ఉంది, వెళ్దామా? అలాగేనండి, థ్యాంక్స్. రండి సార్, మెల్లిగండి మెల్లిగండి. మరేం లేదు, బాగా షాక్ తగ్గింది. రాత్రి కదిలించకండి, పొద్దున క్లాస్ చెప్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఒరే అంజీ, డాక్టర్ గారిని వదిలేసి థియేటర్కి వెళ్ళొస్తాను. వీళ్ళకి ఏం కావాలో చూస్తాను. అలాగే అలాగే. ఏమైనా సరే నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి. అదేమిటమ్మా, డాక్టర్ గారు అంత గట్టిగా చెప్పేశాను, మీ మనిషి దగ్గర ఉండగా ఏం భయం? రేపు వెళ్ళొచ్చుగా. ఒక్క రాత్రి నేను ఇలా ఇల్లు వదిలిన్నానంటే నా గట్టి అవుతుందో తెలుసు. ముందు నన్ను ఇంటికి తీసుకెళ్ళండి రవి, ఇంటికి తీసుకెళ్ళండి. వచ్చా, ఇదిగో చూడండి. కాదు, నాకేం చెప్పక్కర్లేదు. నువ్వు కోపంలో ఉన్నప్పుడు మాట్లాడితే మనిషివి కాదని నాకు తెలుసు. అందుచేత చాటుగా ఉండి అన్నీ విన్నాను, వినే పారిపోయాను. మంచి పని చేశారు. ఇంతకు ఆ దౌర్భాగ్యరాలు ఎక్కడ వచ్చి వచ్చారు? ఎవరిని? చిత్తర్ని. అది నాన్న నాన్న అంటూ మీ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చిందిగా, మళ్ళీ రాలేదు. రాలేదు? అప్పటి నుంచి చిత్ర ఇంటికి మళ్ళీ రాలేదు. అయితే మరి ఏమైపోయిందో, ఎక్కడికి పోయిందో? కాదు, ఏదో జరిగే ఉంటుంది. దిక్కులేని పసిదాన్ని వీధిలోంచి తెచ్చుకోనే వీధిలోకే తరిమేసావా? ఎంత పని చేసావే పాపిష్టిదానా! ఇప్పుడు నేను ఎక్కడికి పోగలను, ఏం చెయ్యగలను? అమ్మా అమ్మా అంటూ వీధుల వెంట కేకలేస్తూ తిరగనా, లేక ఏ గంగలానైనా దూకనా? చెప్పు, నన్ను ఏం చెయ్యమంటావు? చెప్పు. సరస్వతి, నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను. చెప్పమంటుంటే చెప్పడానికి దాన్ని నేనేమైనా తరివేశానా? నువ్వెందుకు తరివేస్తావు? పెంచిన దానివి. కానీ మళ్ళీ అది వీధిలోకి పోవలసినంత కటువైన మాటలు మాత్రం అన్నా. అది ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి నువ్వు భేద వచ్చి చూపిస్తున్నావు. అది అమ్మ అని నిన్ను తల్లినిగా చేసుకోగలిగింది, కానీ నువ్వు మాత్రం దాన్ని కూతురుగా స్వీకరించలేకపోయినావు. నేను సరళా అని పిలుచుకుంటే అది చూసి సహించలేకపోయినావు. సరళ ఎప్పుడో చచ్చిపోయి, కానీ చిత్తును మాత్రం చేతులారా చంపేశావు. ఏం జరిగింది? సరస్వతి మేడం నుంచి పడిపోయి అంబులెన్స్ ఫోన్. హలో, అంబులెన్స్. 37 ప్రకాశ్ రోడ్ నుంచి మాట్లాడుతానండి. ఇక్కడ ఒక ఆమె మేడం మీద పడిపోయింది, వెంటనే అంబులెన్స్ పంపించండి. ఎవరండి? మీరు భార్య మేడం మీద పడిపోయిందంట. హలో, పోలీస్ స్టేషన్. అదేమిటండి పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తున్నారు? ముందుగా పోలీసు రిపోర్ట్ ఇస్తే ఎందుకైనా మంచిది, మన పీక చుట్టుకోకుండా ఉంటాయి. చూడండి ఇన్స్పెక్టర్ గారు. అన్నగారు, అంబులెన్స్ రావడానికి ఆలస్యం కావచ్చు, మీరండి ఒక టాక్సీ తీసుకురండి. టాక్సీ. సరస్వతి, ఈ ఆఖరి ఘడియలు మీ చేతుల్లో గడవటం అదృష్టం. చూడండి,
చిత్రంటే నాకేమీ పెంచలేదు. దాన్ని ఎప్పుడు నా కూతురుగానే ప్రేమించాను. కానీ వయసు వచ్చిన పిల్ల కాలు జారితే దాని బ్రతుకు పాడవుతుందని తల్లిగా మందలించాను. ఇక నా తరుగులేదు. సరస్వతి, ఒక్క మాట, పాపిష్టిదాన్ని మీ కోరిక చెల్లించలేకపోయాను. చిత్తర్ని సరళాన్ని పిలవడానికి అంగీకరించలేకపోయాను. నేను మన సరళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇక సరళని చిత్తర్లోనే చూసుకోండి. చాలా వీక్ గా ఉంది. ఉద్రేకం కలిగించే విషయాలు ఏవి అడగకూడదు. చూడండమ్మా, ఈయన మీ భర్త గారేనా? ఈ సంఘటనకు ముందు మీరిద్దరేమైనా ఘర్షణ పడ్డారా? ఆ తగాదాలో మీ భర్త మిమ్మల్ని మేడ మీద నుంచి తోసేశారా? ఆ మాట నా చేత అనిపించి వారిని నాకు దూరం చేద్దామని. ఏమైనా మీరు నిజం చెప్పాలి. నేను నిజమే చెప్తున్నాను. వారు నన్ను చంపాలని ఎందుకు అనుకుంటారు? వారి కేసు చూడండి. నా కోసం పసిపిల్లాళ్ళ ఎలా ఏడుస్తున్నారు. వారు తప్పేం లేదు, నేనే పడ్డాను. వారు తప్పేం లేదు, నేనే పడ్డాను. వారు తప్ప సరస్వతి, లాలే 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 ఎరా అంజి? ఎరానే ఆ అమ్మాయికి ఎలా ఉంది? ఆ అమ్మాయికి రా బ్రహ్మాండంగా ఉంది. మరి డాక్టర్కి డబ్బు ఇవ్వక్కర్లే? ఇవ్వాలి, కానీ మన దగ్గర ఎక్కడిది? వాళ్ళని అడిగి తీసుకో. ఇదిగోరా అన్న, ఎప్పుడు అడిగి తీసుకొచ్చా. ఏమిట్రా అది? డబ్బులు అక్కడా లేవట, ఇక దీన్ని డబ్బు చెయ్యాలి. ఏడ్చావులే. ఒకసారి ఇలా బయటికి రండి. ఏ అవును, ఆమె ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మీరు కొంచెం మర్యాదగా మాట్లాడాలి. నేను మర్యాదగా మాట్లాడాలి? అవును. మీరు మాత్రం ఏమంత పెద్ద మనుషులు. ఏ మీకేమవుతుంది? ఆమె నాకు సరే సరే, ఇక చెప్పక్కర్లేదు, అర్థమైందిగా. సాయంత్రం నుంచి చూస్తూనే ఉన్నా మీ తరహా. మీరిద్దరూ పారిపోయి వచ్చారు. ఇంట్లో ఉండటానికి వీలేదయ్యా. పోలీసులు తాగడికి మేం తట్టుకోలేం. ఒరే అంజి, వీళ్ళు ఇచ్చిన డబ్బు ఇచ్చేయరా. డబ్బా? డబ్బు? అవునులే, డబ్బు ఎక్కడిచ్చారు? భలే మనగాడివయ్యా. ఆ అమ్మాయి నగల మీకు కాపురం పెడదాం అనుకుంటున్నావా? ఇదిగో, ఊరికే నోరు పారేసుకో. అందరూ నీ అంత నీచంగా ఆలోచించారు. నిజమే, అంత ఆలోచన ఉంటే నీచంగానే ప్రవర్తించాం. అంజయ్య, ఏమా ఒక్క పని చేసి పెడతావా నాకు? చిటిలో చేస్తాను, చెప్పండి. ఉత్తరం తీసుకెళ్ళి మా నాన్న అడ్రస్ దీని మీదే ఉంది. ఓ అలాగే. రా రా, ఇంటికి రా, పోదాం రా. ఏమండి, చిత్రతల్లి చనిపోయిందా? అవును పాపం, ఏం చేస్తాం. రవే కొనుడా, అయితే ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళండి, ఇందులో అడ్రస్ ఉంది. వెళ్ళి తిన్నగా వాళ్ళిద్దరిని మన ఇంటికి తీసుకురండి. చూడండి, వాళ్ళు ఏమైనా అనేరు సుమా. నేను ఎందుకంటాను? ఏమండి, చిత్రకి తల్లిపోయిన విషయం తెలియనియొద్దు. ఇక్కడికి వచ్చాక నింపాదిగా నేనే చెప్తాను. అలాగేలే. రవి, అమ్మా, నాకు అర్జెంట్గా కొంచెం డబ్బు కావాలమ్మా. డబ్బుతో నీ సమస్యలు తీరేవైతే అలాగే ఇస్తాను రవి. అమ్మా, ముందాలోచన లేకుండా నువ్వు చేసిన పని చిత్ర జీవితానికి ఎంత కళంకం తెస్తుందో ఆలోచించావా?
నువ్వు నిజంగా ప్రేమిస్తూ ఉంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి గాని ఈ దాగుడు మూతలు ఎందుకు? అమ్మా నేను చిత్రం వెంట వెళ్ళాలని వెళ్ళలేదు. ఆమె కోపంతో వెళ్ళిపోతుంటే వెనక్కి తీసుకొద్దామని వెళ్ళా. కానీ పరిస్థితులు మమ్మల్ని తరుముకు వెళ్ళాయమ్మా. ప్రమాణం చేసి చెప్తున్నా, చిత్రకు ఏ న్యాయం చేయ, ఆమెకు ఏ కళంకం రానివ్వ. నేను పెళ్లి చేసుకుంటానమ్మా. ఈ నిశ్చయం నీకు ముందే ఉండుంటే ఇక్కడ ఇంత సర్వనాశనం జరిగేది కాదేమో. ఏం జరిగిందమ్మా? చిత్ర తల్లి మేడ మీద నుంచి పడి చనిపోయింది. అమ్మా నేను ఇప్పుడే చిత్రం తీసుకొస్తాను. రవి, రవి, ఇదిగో చూసారా, మీ ఉత్తరం చూడగానే వచ్చారు మీ నాన్న. నాన్న అవును నేనే. ఎక్కడ వాడు? ఎక్కడ మా రవి? ఎక్కడ అని డబ్బు తీసుకురావడానికి వెళ్ళారు. డబ్బు 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 వెతకో డబ్బు చెట్లు దులుపుతూ వస్తుందా? ఎందురా నాయన అలా నవ్వుతావు? పొంగమ్మ కొనుగోను. నువ్వు కాస్త బయటకు వెళ్ళి మేము మాట్లాడాలి. ఏం పెర్సనల్టీరా? ఆఖరికి ఎలాంటి చోటుకి తీసుకొచ్చావు మా వాడిని? నేనేం తీసుకురాలేదు. మరి ఏది సూచన? ఆయనే అడగండి. అడుగుతాను. రవి రవి ఎందుకు అడుగుతారు? బయటకు వెళ్ళారని చెప్పడంలా? ఆటే దబా ఎంచుకో. ఊరుకుంటున్నాను అనుకుంటాము. కొంప కురు చేతులు చేసి మరి విడిపెడతాను. ఏమిటా కేకలు? నన్ను ఏం చేయమంటారు చెప్పండి. నా బాధ నీకు ఎలా తెలుస్తుంది? ఇంతకాలంగా నా కుమారుడు ఇంతటి వాడు అంతటి వాడని 10 మందిలో రొమ్ము విత్తు తిరిగేనే. నాకున్న ఒక్కగాని ఒక కుమారుడు పొరిగింది అమ్మాయితో పారిపోయాడని 10 మందిలో తెలిస్తే నా పరువు ప్రతిష్ట ఏం కాదు. మీరు పారిపోయే ముందు నా ప్రాణాలు కాస్త తీసేసి పారిపోయి ఉంటే నాకు ఈ బాధ లేదు. కాదండి, మీరు ఊరుకోండి. అంత సర్వనాశనం అయిపోతుంటే ఎలా ఊరుకోను? అవతల 60,000 రూపాయలు కట్టుతో జడ్జి గారి సంబంధం స్థిరపరుచుకున్నాను. తాంబూలాలు కూడా పుచ్చేసుకున్నాం. ఇంకేం చెప్పక్కర్లేదు, వెళ్ళండి. మీ అబ్బాయి మీ దగ్గర పంపిస్తాను. పంపిస్తావా? నిజంగా పంపిస్తావా? పంపిస్తాను. నేను మీ కండురా. నా అదృష్టం ఎలాగుంటే అలాగే జరుగుతుంది. మీరు వెళ్ళండి. సంతోషం, చాలా సంతోషం. సుఖంగా వర్ధలు. అంజీ, ఒరే అంజీ. అబ్బబ్బా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ఏమండి? ఏమిటి? నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటావా? చేసుకో. మీరు పొరపడుతున్నారు. నేను ఆయన్ని పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకుని దానివి పారిపోయేందుకు వచ్చావు? నేను పారిపోయి రాలేదు. నేను మిమ్మల్ని ఎలా నమ్మించగలను? అయితే నా దుఃఖ జీవితం అంతా మీకు స్పష్టంగా చెప్పాలి. వద్దొద్దు. నా సొద చెప్పుకుంటే వినేవాళ్ళు ఎవరూ లేరు, కానీ నీ దుఃఖం అంతా నేను వింటూ కూర్చున్నాను. మీరు నన్ను రవి నుంచి రక్షించాలి. అది నా పని కాదు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆయన ఇప్పుడే తిరిగి రావచ్చు. భయం కూడా ఉందన్నమాట. అయినా నాకెందుకు వచ్చిన పెడతా? ఇంతకీ నువ్వు నాకెవరివని? ఎవరిని కాదు, కానీ నన్ను మీ చెల్లెలుగా భావించి మా నాన్నని ఇక్కడ తీసుకొద్దురు గాని, లేదా నన్నే ఇంటి దగ్గర దింపొద్దురు గాని. ఇంటికా? ఆడది ఒక్కసారి పరాయివాడితో వచ్చి ఎక్కడైనా ఒక రాత్రి బయట గడిపిందంటే దానికి ఇంకా ఇంటికి వెళ్లే యోగ్యత ఉండదు. నువ్వు అతన్నే పెళ్లి చేసుకోవాలి. నేను నిజంగా ఆయన్ని పెళ్లి చేసుకోదలుచుకోలేదు. నన్ను ఎలాగైనా రవి నుంచి కాపాడండి. వెళ్ళిపోదా? మీరు వెళ్ళండి, నేను రాను. ఏమిటి? నువ్వు రావు? ఆదర్చుకోలే. నువ్వు ఆమెను బలవంతంగా తీసుకొచ్చు. ఓహో, అయితే ఆమెను ఇక్కడ బలవంతంగా ఉంచదొచ్చావా? అందుకే నన్ను డబ్బు తెమ్మన్న మెషిన్తో పంపించావన్నమాట. అవును, పంపించా. ఏం చేస్తావు? ఏం చేస్తానా? మర్చిపోయిందా? Thank you.
పోండి, పోండి ఇక్కడి నుంచి. మరి నువ్వు ఏరా, అయితే ఇక్కడే ఉంటావా? ఆ సంగతి మీకు అనవసరం. తండ్రి చాటు బిడ్డ, తండ్రి దగ్గరికి వెళ్ళండి. పోండి. నిన్ను ఇప్పుడు అర్థం చేసుకోగలిగాను. వీధిలో నుంచి వచ్చిన దానివి మళ్ళీ వీధిలోకి ఎక్కినావు. దానికి కారకులు ఎవరో ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచించాను. నిన్ను వీధిలో నుంచి ఇంటికి తీసుకెళ్దామనుకున్నాను, కానీ నీకు అది ఇష్టం లేదు. నువ్వు వీడితో రవి, వెళ్ళండి. వెళ్తున్నాను, కానీ వెళ్లే ముందు నీకు మాట చెప్పి వెళ్తాను. మీ అమ్మ మేడ మీద నుంచి పడి చచ్చిపోయింది. మీ నాన్న పిచ్చెత్తి వీధుల వెంట తిరుగుతున్నాడు. రవి, రవి, నేను మీతో వచ్చేసాను. నన్ను తీసుకెళ్ళండి. నిన్ను తీసుకువెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు నాకు సంబంధం తెచ్చు, పూర్తిగా తెచ్చు. వాడిని నీకు తీసుకెళ్ళడు. వాడి ప్రేమ వట్టి నీటి పడగలాంటిది, నెలలోనే కలిసిపోయి. నాకు తెలుసు, కానీ మా అమ్మ చనిపోయింది అన్నయ్య. అమ్మ చనిపోయింది, నాన్న పిచ్చివాడైపోయాడు. నేను దిక్కులేని దాన్నే. అధైర్యపడ. నిన్ను నువ్వు దేవుడిచ్చిన చెల్లెలుగా భావించుకుంటాను. మీ నాన్న ఎక్కడున్నా వెతికి తెచ్చి నిన్ను వారికి అప్పగిస్తాను. అప్పటి వరకు నా దగ్గరే ఉంది. నేను ఏ కొమ్మ పట్టుకుంటే ఆ కొమ్మ విరిగి పడిపోతుంది అన్నయ్య. నేను పెడతాను, లేకపోతే నీ కూడా కష్టాలు చుట్టుకుంటాయి. నన్ను గురించి నువ్వేమీ దిగులు పడక్కర్లేదు. లోపలికి పద. ఎటు చూచిన కురిసే కన్నీరే వికసించిన కలలే శిలలాయే. ఎటు చూచిన కురిసే కన్నీరే వికసించిన కలలే శిలలాయే. ప్రసాద్, మానసికంగా జయంతికి ఏదో పెద్ద షాక్ తగిలింది. మామయ్య, రాము ఎవరు? మన వర్క్షాప్ లో మెకానిక్. జయంతి కలవరిస్తుంది.
అతన్ని పిలిపించండి. అది అసాధ్యం ప్రసాద్. అతను ఇప్పుడు మన సర్వీసులో లేడు. ఏమండి ఏమండి అమ్మాయి మళ్ళీ స్కూల్ తగ్గిపోయింది. దాన్ని చూస్తే నాకేమిటో భయంగా ఉందండి. బాబు ప్రసాద్, జయంతిని బ్రతికించవు. జయంతిని బ్రతికించుకోవాలంటే రాముని పిలిపించడం చాలా అవసరం అవుతాయి. ప్రసాద్, ఏమండి రాముని ఒక్కసారి పిలిపించరు, నా బిడ్డను బ్రతికించరు. లక్ష్మి, నీకేమన్నా పిచ్చెక్కిందా? చిన్నప్పటి నుంచి మన పంచన్నే పడి పెరిగిన ఆ పరమ దరిద్రుడిని తీసుకొచ్చి మన జయంతి సరసన నిలబెట్టమంటావా? కాదు కూడా అంటే వాడికి కట్టబెట్టమంటావా? రాము పిచ్చి పెళ్లి చేస్తే మాత్రం తప్పే ఉంది మామయ్య. బాగా ఆలోచించండి. ఈ వివాహానికి అతని దారిద్ర్యమే ఆటంకమైతే అతనికంటే నా ఆధిక్యత ఏముంది? మీ డబ్బుతోనే నాకు ఈ విద్య, ఉన్నతి, గౌరవం కలిగించారు. మీరు అనుకుంటే అతనికి ఇవన్నీ ఇవ్వగలరు. జయంతికి తగిన వాడిగాను చేయగలరు. ప్రసాద్, అవును మామయ్య, జయంతి సౌఖ్యం కంటే మనందరికీ కసిందేమో. ఇంకా చూస్తారే మామయ్య, ఆలస్యం చేస్తే పరిస్థితి చేజారిపోవచ్చు. సరే, రాముని తీసుకొస్తాను. ఏమండి ఆ, ఏమిటి? మన చిత్ర నాటకంలో వేషం వేస్తుందండి. చిత్రం నాటకాలు దిగిపోయింది. చాలా సంతోషం నాకు. సంతోషం అంటారేమిటండి? మీకేమైనా మతిపోయిందా? ఆయన ఇంటి పిల్ల లక్షణంగా పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సింది. చెయ్యాల్సిందే, కానీ ఆ కాపురం మన ఇంట్లో పెడదాం అనుకుంది. నేను పండిస్తానా? నా రిటైర్డ్ బూర్ అంతా ఉపయోగించి ఒకే ఒక అబద్ధం ఆడాను. మా అబ్బాయికి జడ్జి గారి అమ్మాయితో సంబంధం కుదిరిపోయింది, 65,000 రూపాయల కట్నం అని చెప్పేశాను. ఆ ఫిట్టింగ్ తో మన జోలికి రాకుండా పోయింది. ఇంతకీ ఇదా మీరు ఆనాడు చేసుకొచ్చిన నిర్వాకం? ఇద్దరిని ఇంటికి తీసుకురమ్మని పంపిస్తే ఆ పిల్లని బెదరు పెట్టి పైగా రాను పొమ్మందని అబద్ధం చెప్పారా? అబద్ధం కచ్చారు, అంతవరకు నిజమే. మన రవితో కూడా ఆ మాట చెప్పి పంపించిందిగా. పంపించింది. నాదనుకున్న చిత్ర నన్ను నిరాకరించడం ఏదో భయంకర సత్యం ఉందని ఆనాడే అనుమానించాను. కానీ దానికి కారణభూతులు మీరవుతాయని ఊహించలేకపోయాను. ఏమైనా సరే చిత్ర జీవితం నాశనం కావడానికి వీల్లేదు. అమ్మా, నీకు ఇచ్చే మాట నిలబెడతానమ్మా. చిత్రం తీసుకొచ్చి నీ కోడలిగా చేస్తానమ్మా. ఈ ఇంటి కోడలు నేను రా తీసుకురావాల్సింది. మీరే వెళ్ళండి, వెళ్ళి చిత్రం తీసుకురండి. ఓహో, వీడికి నీ సపోర్ట్ కూడా ఉంది. అందుకే వీడు బరి తెగించి బాంబే పడ్డాడు. అదేమి కుదరదు. వాడు చర్చికరమని చేసుకోవాల్సిందే. 70,000 నా బ్యాంకులో తీయవలసిందే. చిత్ర, మీకు నాకున్న సంబంధం పూర్తిగా తెగిపోయింది. వెళ్ళండి. చిత్ర, లే చిత్ర, అలా జరిగిన దానికి అందరం బాధపడ్డాం. నేను ఇంటికి తీసుకువెళ్ళడానికి అమ్మా నాన్న కూడా వచ్చాను. రాపద వీధిలో పిల్లలు మళ్ళీ వీధిలోకే వచ్చారు. మీరు కలన్నా తిరిగి ఇంటికి తీసుకెళ్ళారు. మీ నాన్నగారితో చెప్పండి, వారికి ఇచ్చిన మాట చెల్లించుకుంటాను. కానీ వారికి ప్రతి కోరటం లేదు. మన పెళ్లి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారు. అందుకే నేను తీసుకువెళ్ళటానికి మా నాన్నగారు స్వయంగా వచ్చారు. క్షమించండి, నన్ను తీసుకువెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడికి? ఈ నరకూపంలోక? నువ్వేమో అనుకుంటున్నావు? ఆ రాము వట్టి కూలిపోడు పేరు మార్చుకుని ఈ కంపెనీలో దూరాడు తెలుసా? తెలుసుకోదలుచుకోలేదు. వెళ్ళండి. కానీ ఇది మాత్రం తెలుసు, ఇది జానీ జానీ జిక్కి, రవి రవి, జానీ ఇక్కడ. అన్నయ్య! 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 నాన్న! నాళ్ళు ఎక్కడ ఉన్నావమ్మా? ఈ నాన్న మీద కోపంతో వచ్చేసావా తల్లి? నాన్న! అమ్మ! అమ్మ అమ్మ మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయింది. అన్నయ్య! అయ్యా, గుర్తుపట్టలేదు. జిక్కినన్నయ్య, జిక్కిని. నువ్వేనా నా జిక్కి? చెల్లి, నువ్వేనమ్మా? బాబు, ఎవరు? ఇదిగో నాన్న, చిత్ర మన జిక్కి. నా చిక్కి తల్లి, చిక్కి. అవునన్నా. అమ్మా అమ్మా, ఎంతకాలం చూశాను బాబు.
అవతల పంప మునిగిపోతుంటే మీరంతా హీరోయిన్ పట్టు కూర్చున్నారేమిటి? జనం తిరగబడేటట్టున్నారండి. ఆగండి, ఆమెను ఇక్కడ తీసుకెళ్తున్నారు. అనే నాటకంలో హీరోయిన్ సరిపోయింది. మా సంవత్సరం నాటకంలో కూడా ఈమె హీరోయిన్. ఏమిటి? నేను ఆమె తండ్రి. ఆమె తండ్రి అలో లక్షణ అని ఆమె కోసం వీధినమ్మడి తిరుగుతుంటే నువ్వు తండ్రి అంటే ఏమిటయ్యా? ఒరే నాయన, ఆమె తండ్రి పరమయ్య. పిలుచు, త్వరగా వెళ్ళు. అమ్మా అమ్మా, స్టేట్లోకి త్వరగా రా తల్లి, లేకపోతే మహా విప్లవమే జరిగేటట్టుగా ఉంది. జనం రెచ్చిపోతున్నారు, వాళ్ళకి చెప్పలేరు. మేము చచ్చిపోతున్నాం తల్లి. ఈ నెక్లెస్ తీసుకుని డబ్బు రిఫండ్ ఇవ్వండి. అయితే నాటకం జరగనట్టేనా? జరిగినంత వరకు చాలు. ఎవరు వాడు? మా రాములు కొట్టట వాడి డొక్క తీసి డోలు కట్టేస్తాను. ఏరా డోళగా పొరం పెట్టేవే? నేను రా కొట్టింది. ఏదో కొంగమహు నువ్వు రారా? వీడు తిక్కడ కొడతాను. ఎందుకు గాల్లో రెక్కలేస్తావు? రారా, ఇది రిటైర్ తారీఖు దెబ్బ. కమా వీడు ఎండిపోయిన కింకాగరా. రారా రారే చిత్ర 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 అని కలవరించావు కదయ్యా, తీరా కనిపిస్తే పారిపోతానే. మా ఇచ్చేవాడివే. నాన్న నన్ను విడిచి వెళ్ళిపోద్దు నాన్న. మీ నాన్న మీ అన్న లభించాడుగా అమ్మా, ఇంకా నన్ను వెళ్ళిపో. వీళ్ళదయ్యా, నువ్వు మా కోడలు కనిపెట్టుకుంటోసిందే. నాకంతా అర్థమైంది. అన్నగా మీ రుణాన్ని 1000 జన్మలకైనా తెచ్చుకొని కన్న తండ్రి నన్న మాటే కాని నా బాధ్యతలు ఏవి నెరవేర్చలేకపోయా. నిజానికి మీరే దాని తండ్రి, ఇక మాతోనే ఉండిపోండి అన్నగా. అయ్యా, ఇంకా ఆజ్యం చేస్తే మనకి కుర్చీలు బలాలు కూడా దక్కం. రిఫండ్ ఇస్తామని చెప్పాగా వెళ్ళి చెప్పండి. నా వల్ల కాదు తల్లి, నేను వాళ్ళు కంటపడితే నా పుట్టింటికి కూడా తీసేస్తారు. మీరేం చెప్పండి. అమ్మో, నా వల్ల కాదు. అయితే నేనే చెప్తాను. చాలు, నేనే వెళ్తాను. నువ్వు వెళ్ళదు. మహాజనులారా, సోదరిమణులారా, సోదరిమణులారా, సభాసదుల ఏదో పిట్టలు ఉంటుందిరా, పెట్టగదరా? అది చేప చేప ఇక్కడే వచ్చిందిరా. అమ్మా అమ్మ, నా భయం తొలగది తొలగది. ఒరే అంజీ, ఏం చేసావు? నేనా బెకబెక లేదురా, వాడి చొక్కాలే వేసా. పోయావు అక్కడే అమ్మ తప్పే. తీసేసిన తర్వాత ఆడుతుంది. మహాజనులారా, ఒక్క మనవి. నిజం కల్పన కంటే చిత్రంగా ఉంటుందంటారు, కానీ ఈ నాటకం కల్పన కాదు. నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలే ఈ నాటకంగా రూపొందించాను. మొదట దీన్ని వియోగాంతంగా ఊహించి కన్నీటితో అంతం చేశాను. కానీ ఈనాటితో నా కన్నీరే అంతమైంది. జీవితంలో మళ్ళీ ఎన్నడూ చూడననుకున్న నా పిల్లలిద్దరూ ఈనాడు నాకు లభించారు. ఇదిగో ఈ అమ్మాయి నా కూతురు, ఈ చిరంజీవే మా అబ్బాయి రామ్. ఇది మా చిన్ని కుటుంబం. చిన్న కుటుంబం ఏమిటి? ఈ మధ్య చెలవులు పొలవులు వేసి చెట్టంత అయిపోతాను. ఇదిగో మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటున్నాం. 1,00,000 రూపాయలు కట్నం ఇచ్చిన ఈ హైట్, ఈ వెయిట్, ఈ పర్సనాలిటీ గల అల్లుడు నీకు ఇండియాలో దొరుకుతాడా? ఇప్పుడేమంటా వెళ్ళమ్మా? బాయ్ పిల్లయ్య, క్షమించండి. చారు చారు,
ఏంటండి ఇక్కడికి వచ్చినా చదువుతుంది నువ్వు ఇక్కడ ఉన్నావా చూడలేదు పరమయ్య దగ్గర ఇప్పుడు పూర్తయిందండి మీ కుటుంబం క్షమించాలి కోడలు కూడా వస్తేనే గాని కుటుంబం పూర్తి కాదు. మీరు మా అమ్మాయి జయ